డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని 10th క్లాస్ స్టూడెంట్స్ రాయబోయే ఇంగ్లీష్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 24 గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది పిల్లలు ఈ క్వశ్చన్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు. యూజ్ టు వాడాలనా, వుడ్ వాడాలనా అని. కానీ ఒక చిన్న టెక్నిక్తో మనము ఈ క్వశ్చన్ను చాలా ఈజీగా సాల్వ్ చేసి 2 మార్క్స్ పొందగలం. అది ఎలా అంటే, బేసిక్ రూల్ ప్రకారం చూసినట్లయితే యాక్షన్ వర్బ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ యూజ్ టు వుడ్ ఈ రెండిట్లో ఏదైనా వాడవచ్చు. కానీ స్టేటివ్ వర్బ్స్ వచ్చినప్పుడు మటుకు యూజ్ టు ఒకటే వాడాలి. ఇదంతా కన్ఫ్యూజన్ లేకుండా రెండిట్లో కామన్ ఏముంది? యూజ్ టు ఉంది. అందువల్ల వుడ్ మనం టోటల్గా తీసేసి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా యూజ్ టు రాసినట్లయితే మన ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఒకసారి ఈ ఎగ్జాంపుల్స్ చేసిన తర్వాత ఇంకా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇంకొక బేసిక్ రూల్ ఏంటంటే, ఎక్కడైతే ఇలాంటి వర్బ్స్, ఈ వర్బ్స్ని ఏమంటారు? మోడల్ వర్బ్స్ అంటాం అన్నమాట. ఈ మోడల్ వర్బ్స్ ఎక్కడైతే వస్తాయో దాని తర్వాత ఖచ్చితంగా బేస్ ఫామ్ రాయాల్సి వస్తుంది. బేస్ ఫామ్, దీన్నే సాధారణంగా ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని చెప్తుంటారు. ఇక ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ ప్లేడ్ ఇన్ ద పార్క్ ఎవ్రీ ఈవినింగ్. ఈ క్వశ్చన్ ఇచ్చారనుకుందాం. దీంట్లో మెయిన్ క్లాస్ ఏంటి? ఐ ప్లేడ్ ఇన్ ద పార్క్ ఎవ్రీ ఈవినింగ్. ఇక్కడున్న ఈ మెయిన్ క్లాస్లో వర్బ్ మనము ఐడెంటిఫై చేసి దాన్ని చాలా ఈజీగా మనము ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ, ఇది సబ్జెక్ట్, యూజ్డ్ టు వాడాం కదా మోడల్ వర్బ్. తర్వాత ప్లేడ్ ఏ విధంగా మారుతుంది? బేస్ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఐ యూజ్ టు ప్లే ఇన్ ద పార్క్ ఎవ్రీ ఈవినింగ్. ఈ విధంగా మనం ఆన్సర్ ఈజీగా చేసేయగలం. ఇక సెకండ్ ఎగ్జాంపుల్కి వస్తే, మై గ్రాండ్ మదర్ టోల్డ్ అస్ స్టోరీస్ బిఫోర్ బెడ్ టైమ్. ఇక్కడ మెయిన్ క్లాస్ ఏంటి? మై గ్రాండ్ మదర్ టోల్డ్ అస్ స్టోరీస్. దీన్ని మారుద్దాం. మై గ్రాండ్ మదర్, వర్బ్ ఏంటి ఇక్కడ? టోల్డ్. సో ఇక్కడ ఏమొస్తుంది? యూజ్ టు. బేస్ ఫామ్ ఏంటి దీనికి? టెల్. My grandmother used to tell us stories before bedtime. ఇంతే, చాలా సింపుల్గా మనము ఆన్సర్ రాసేయచ్చు, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. తర్వాత we went to the river to swim when we were children. ఇక్కడ మెయిన్ క్లాస్ we went to the river to swim. దీన్ని మారుద్దాం. we used to. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. went అనేది సెకండ్ ఫామ్ కదా, దానికి బేస్ ఫామ్ ఏంటి? go. we used to go to the river to swim when we were children. ఈ విధంగా ఆన్సర్స్ చాలా ఈజీగా మనము చేయగలం. ఇక ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. మై టీచర్ గేవ్ అస్ మారల్ స్టోరీస్ ఎవ్రీ ఫ్రైడే. ఇక్కడ గేవ్ అన్నది మెయిన్ వర్బ్ లాగా ఉంది.
మై టీచర్ యూజ్డ్ తర్వాత ఇది సెకండ్ ఫామ్ లో ఉంది, దీని బేస్ ఫామ్ వచ్చేసి గివ్ us moral stories every Friday. చూడండి ఎంత సింపుల్ గా ఉందో. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్. ఇన్ దోస్ డేస్ పీపుల్ రోట్ లెటర్స్ టు కమ్యూనికేట్. ఇక్కడ రోట్ అన్నది సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. దీన్ని మారుద్దాం. ఇన్ దోస్ డేస్ పీపుల్ తర్వాత ఏం రాద్దాం? యూజ్డ్ టు, రోట్ కు బేస్ ఫామ్ రైట్ letters to communicate. Sixth question goddam. In my childhood, I walked to school every day. In my childhood, I used to walk. సెకండ్ ఫామ్ కదండి, బేస్ ఫామ్ ఏంటి? వాక్. I used to walk to school every day. తర్వాత సెవెంత్ క్వశ్చన్. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, ఒకసారి గమనించండి. I had a long hair when I was a child. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటి? had. హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఇవి హెల్పింగ్ వర్బ్ లాగా కూడా ఉపయోగపడతాయి, అదేవిధంగా మెయిన్ వర్బ్ లాగా కూడా యూజ్ చేస్తాం. ఎప్పుడైతే దీని తర్వాత ఎలాంటి వర్బ్ ఉండదో, సింగిల్గా ఎప్పుడైతే వస్తుందో అది మెయిన్ వర్బ్ లాగానే యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇది మెయిన్ వర్బ్. దీనికి బేస్ ఫామ్ ఏంటి చూద్దాం. ఐ యూజ్ టు, హ్యాడ్ కు బేస్ ఫామ్ వచ్చేసి have. I used to have a long hair when I was a child. అర్థమైందా? లాస్ట్ వన్. We watched television together in the evening. దీన్ని మారుద్దాం. We used to watch, base form watched కు base form వచ్చేసి watch, television together in the evening. ఈ విధంగా ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా మనము చేయొచ్చు. అర్థం కావాల్సింది ఏంటి? కాన్సెప్ట్. ఇక్కడ మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా యూజ్ టు వాడాలన్నా వుడ్ వాడాలన్నా కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఏం చేయాలి? యూజ్ టు ఒక్కటే వాడండి, 2 మార్క్స్ ఈజీగా సంపాదించండి, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టవచ్చు, దాన్ని నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.